సార్ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి. సార్ నేనైతే కోవిడ్ లో ఉన్నాను సార్. సార్ మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది సార్. నేను ఒక అబ్బాయిని అయితే 4 సంవత్సరాలు ఇష్టపడి ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం, కానీ మా దగ్గర ఏ సర్టిఫికెట్ కానీ ఏ ఆధారం లేవు సార్. మా దగ్గర ఉంటాకు కూడా ఇక్కడ మాకు తింటాకి ఉంటాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. రూమ్ రెంట్లు కట్టుకుని అప్పుడు 4 నెలల నుంచి సార్ నేను చాలా బాధపడుతున్నానండి. ఇన్ని ఎంబసీని సంప్రదించాను సార్. ఇన్ని ఎంబసీని సంప్రతి డిఎన్ఏ రిపోర్టులు చేయించుకోమని చెప్పారండి. వాళ్ళే చెప్పాక వెళ్ళి చేయించుకున్నాను సార్. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము అని చెప్పేసి 4 నెలల నుంచి సార్ తిరిగినట్టే ఉన్నాను సార్. ఏమన్నా అంటే ఇండియా టిక్టాక్ వాళ్ళు నీకు అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను సార్. సూసైడ్ చేసుకున్నాను, ప్రాణాలతో మళ్ళీ బ్రతికామండి. ప్రాణ స్థితిలోకి వెళ్ళి మళ్ళీ బ్రతికాము సార్. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళు సాయం చేశారు కదా, వాళ్ళు చేస్తారు, అప్పుడు అది చేసావు కదా, ఇది చేసావు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. మేము ఇండియాకి పెట్టాము, అది వస్తాయి కానీ మేము అప్రూవల్కి పెట్టాము, అది వస్తాయి కానీ మేమేమి చేయలేము అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నా బిడ్డతో మీరే నన్ను ఇండియాకి రప్పించండి సార్, లేదంటే నా బిడ్డ నేను ఇక్కడ ఏదైనా చేస్తారు చచ్చిపోతాను సార్. నా బిడ్డను